విశాఖలో అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ను నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో ముఖ్య అతిథుల చేతుల మీదుగా పోస్టర్ను లాంచ్ చేశారు. మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు. లాస్ట్ 30 years పెట్టుకుంటున్నాను. సుల్తాన్ అలీ నాకు కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి, ఆయన కాలేజీలో చదువుకున్న దగ్గర నుంచి నాకు బాగా పరిచయం. ఆయన మొట్టమొదటిగా ఆ కాలేజీ మీదే కేసు వేశాడు. ఆ విధంగా సంఘటనలు చాలా ఎక్కువగా చేస్తుంటాడు. మొట్టమొదటిగా వైజాగ్లో చేసిన దగ్గర నుంచి యాస్త్రా గురించి నేను వారితో ఉండడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా హైదరాబాద్లో కూడా వీళ్ళు నేషనల్ సమ్మిట్ జరిగింది. అందులో అప్పుడు కూడా నేను వెళ్ళాను. ఈ యొక్క ఇనాగ్రేషన్కి రామచంద్రరావు గారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్ బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు, ఆయన కూడా వచ్చి ఉన్నారు. దీంట్లో కూడా వారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఆయన ఎమ్మెల్సీగా కూడా చేశారు. ఇప్పుడు కూడా బీజేపీలో మొన్న ఎమ్మెల్యే కూడా కంటెస్ట్ చేశారు. సో ఆయన కూడా దీంట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. వారు కూడా దీంట్లో బాగా పార్టిసిపేట్ చేస్తుంటారు. ఇంకా ఈ ఆస్రా బాగా అభివృద్ధి చెందాలని నా యొక్క సహకారాలకు ఎప్పుడూ ఉంటుందని ఈ ఆస్రా ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద నేషనల్ సమ్మిట్ వచ్చేసి ప్రతి సబ్మిట్ చేయడం ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తున్నారో వాళ్ళకి రికగ్నేషన్, అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద అవేర్నెస్ ఎడ్యుకేషన్, నల్సార్ నుంచి అలాగే లా కాలేజెస్ నుంచి ఉన్న పెద్ద ప్రొఫెసర్స్ తీసుకొచ్చేసి ఆ యాక్ట్ ఎలా పనిచేస్తుంది, యాక్ట్ మీద కేసు ఎలా పనిచేస్తుంది, ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, ఎంటర్టైన్మెంట్, రివార్డ్స్ అండ్ రికగ్నేషన్స్తో చేయాలి మెయిన్. అంటే ఎప్పుడైనా సరే ఒక పని వాలంటరీగా చేస్తున్నప్పుడు రికగ్నేషన్ జరిగినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఒకటి సభ్యులంతా, భారతదేశం సభ్యులంతా చోట ఒక వేదిక మీద కలవడం, ఇంతవరకు చేసిన కార్యక్రమాలు చర్చించుకోవడం, నెక్స్ట్ ఇయర్ దాకా రూట్ మ్యాప్ని డిసైడ్ చేసుకొని ముందుకెళ్ళి వినియోగదారుడికి అల్టిమేట్గా వినియోగదారుడికి ఏ రకమైన రక్షణ కల్పించాలి, కార్పొరేట్ కంపెనీస్ చేస్తున్న మోసం నుంచి ఏ రకమైన వినియోగదారుని సేవ్ చేయాలని ప్రధాన ఉద్దేశంతో ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ విచ్ వీఆర్ కండక్టింగ్ అవర్ 6th నేషనల్ సమ్మిట్ 15th December 2024 బెంగళూరులో చేస్తాం. సో చీఫ్ గెస్ట్ అలాగే కర్ణాటక నుంచి మన కన్జ్యూమర్ అఫైర్స్ కమిషనర్ ప్రెసిడెంట్, దాని తర్వాత కొంతమంది సెలబ్రిటీస్, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇవన్నీ కూడా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ ఆపర్చునిటీ నాకు హబీబ్ సుల్తాన్ అలీ గారు ఇచ్చారు. ఈ ఆపర్చునిటీ ద్వారా మన స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో కన్స్యూమర్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం మా ఎంతో ఒక కృషి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగా ఏదైతే ఈ నేషనల్ సమ్మిట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నామో ఈసారి ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది, హైదరాబాద్లో చేయడం జరిగింది, ఢిల్లీలో చేయడం జరిగింది. మొట్టమొదటిసారి ఈసారి కర్ణాటకలో కూడా మా నేషనల్ సమ్మిట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. దానికి మా ఆస్ట్రా స్టేట్ ప్రెసిడెంట్ అమర్ సందీప్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ 6th నేషనల్ సమ్మిట్ని బెంగళూరులో అట్టహాసంగా కన్స్యూమర్ రైట్స్ని ఆ స్టేట్లో ఇంకా విస్తృతంగా ప్రచారం చేయడం కోసం ఈ ఆస్ట్రా ఆర్గనైజేషన్ ద్వారా ఒక మంచి ఈవెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి అందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నాం. అందుకు గాను ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు నేషనల్ సమ్మిట్ ఏదైతే 6th నేషనల్ సమ్మిట్ కండక్ట్ చేస్తున్నాం దానికి పోస్టర్ లాంచింగ్, అంటే మన వినియోగదారుల హక్కుల కోసం ఏదైతే నేషనల్ సమ్మిట్ చేస్తున్నామో ఆ నేషనల్ సమ్మిట్కి అందరినీ ఇన్వైట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయారు. చింతపల్లి రాంబాబు, విశాఖపట్నం న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా లాస్ట్ ఇయర్ అంటే 23-24 సంవత్సరానికి పనిచేయడం జరిగింది. మరి సుల్తాన్ అలీ గారు ఈ ఆస్రా దాంట్లో ఆర్గనైజేషన్లో 6 సంవత్సరాల నుంచి వారు యాక్టివ్గా ఉండడం, వారి ద్వారా నేను కూడా వారి తరఫున 2-3 మారథాన్స్లో అంటే బీచ్ రోడ్లో వాకింగ్ అవ్వచ్చు, తర్వాత ఉండడం జరిగింది. తర్వాత హైదరాబాద్ ఇలా జరిగే కార్యక్రమాలన్నీ కూడా నాకు తెలుసును, బట్ నేను పాల్గొలేదు. మరి సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, మరి దేశవ్యాప్తంగా కూడా కన్జ్యూమర్ యాక్ట్ చాలా పవర్ఫుల్. కన్జ్యూమర్ యాక్ట్ని దేశంలో అందరూ కూడా అంటే ప్రజలకి బాగా అవేర్నెస్ తీసుకొచ్చి, అంటే ఆ చట్టం తాలూకా లాభాలు అందరికీ తెలియజేసి తద్వారా ప్రజలకి బాగా పురోగతి సాధించాలనే ఉద్దేశంతో ఈ ఆసరా ఆర్గనైజేషన్ ఏర్పడింది. మరి వారు చెప్పినట్టుగా ఇప్పుడు ఇది 6వ నేషనల్ సమ్మిట్ బెంగళూరు హోటల్లో జరుగుతుంది. ఈ బెంగళూరు హోటల్లో జరగడానికి గాను విశాఖపట్నంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి బెంగళూరులో దేశవ్యాప్తంగా కూడా ఆర్గనైజర్స్ వచ్చి ఈ సమ్మిట్, ఈ వినియోగదారుల చట్టం గురించి, కేసుల గురించి, ఆ తర్వాత అందులో ఉన్న సభ్యులు విధి విధానాల గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో బెంగళూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
కాబట్టి మేమందరం కూడా ఇక్కడ విశాఖపట్నం న్యాయవాదులను ఎక్కువగా బెంగళూరులో 6వ తారీఖున జరిగే ఈ ఆసరా సమావేశానికి వెళ్ళి ఈ వినియోగదారుల చట్టం తాలూకా లాభాల్ని దేశంలో నలుమూలలో కూడా పత్రికల ద్వారా కానీ వాట్సాప్ల ద్వారా కానీ నోటు ద్వారా కానీ తెలియజేసి దీన్ని బాగా బలోపేతం చేయాలని